తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది. కేంద్ర బలగాలతో పహారా ప్రస్తుతం నడుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో ఎటువైపు చూసినా నియోజకవర్గంలో బలగాలు జల్లెడ పడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి చూసుకుంటే ఈ రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే చాలు పోలీసులు కనిపిస్తున్నారు, కేంద్ర బలగాలు, పారామిలిటరీ బలగాలు కనిపిస్తున్నాయి. అంటే పరిస్థితి ఏ క్షణం ఏమైనా జరగచ్చు అన్న ఒకటి అంచనా ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత ఉన్న పరిస్థితులు అంచనా కట్టి ఇప్పుడు కీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కూటమి అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో స్పెషల్ కాన్సన్ట్రేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. హోంశాఖకు ఉన్నటువంటి రిపోర్ట్స్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి రిపోర్ట్స్ ను బట్టి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక విపత్తు జరిగే అవకాశం ఉంది. గతంలో జరిగిన ఆందోళనలు, గతంలో జరిగినటువంటి హింస మరొకసారి ప్రజ్వరిల్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆల్రెడీ వచ్చేసాయి. అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కేంద్రానికి ఈ రిపోర్ట్స్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూటమికే గెలుపు అవకాశాలు ఉన్నాయి. కూటమి నాయకులకు గెలుపు అంచనాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళ మీద దాడులు జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని ఒక సమాచారం వస్తున్న నేపథ్యంలో కూటమి అగ్ర నాయకులకు భద్రత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఏమీ జరగకుండా చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. సో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఎన్డీఏకి సంబంధించి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు కూడా పహారా బలగాలు పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పిఠాపురంలో ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉందని కొన్ని రిపోర్ట్స్ వచ్చిన నేపథ్యంలో మరింత ఎక్కువగా బలగాలు మోహరించండి, అక్కడ ఏమి జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుందని చెప్పి సో అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఎన్డీఏలో కీలక నాయకుడుగా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడటంలో కీలక భాగస్వామిగా ఆయన ఉన్నారు, కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ మీద అందరి మీద ఒక రకమైనటువంటి చూపు ఉంటే పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కేంద్రం చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు. సో ప్రస్తుతం పిఠాపురంలో గెలుపు పవన్ కళ్యాణ్దే అని అంచనాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ బలగాలు మోహరించడం అనేది ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తుంది. జన సైనికులు పిఠాపురం నియోజకవర్గంలో గెలుపు అంచనా వేసేశారు. ఎప్పుడు మెజార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ రౌడీ మూకలు ఏ క్షణమైనా తెగబడొచ్చు అన్న అంచనాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితుల్లో ఈ అదనపు బలగాల మోహరింపు కూడా చర్చనీయాంశం అవుతుంది. దీని గురించి కొంత మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టగార్తికి మనకి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు. అలాగే పిఠాపురంలో ఉన్న తాజా పరిస్థితులను అందించడానికి మా కొలిక్ తిరుపతి కూడా లైవ్లో జాయిన్ అయిన పరిస్థితుంది. సో కట్టా కార్తీక్, మీరు చెప్పండి, ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరుగుతాయో, ఎక్కడైతే ఇక్కడ గతంలో జరిగినటువంటి హింస మనం చూసాం, దానికి మించి ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో జరగబోతుందని చెప్పి ఒక చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర బలగాలు భారీగా మోహరించుతున్నటువంటి నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా కనిపిస్తోంది. అంటే దీన్ని బట్టి మనకి పిక్చర్ క్లియర్ అయిపోయిందని భావించాలా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు, సో అక్కడ హింస మరింత ఎక్కువ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందా ఈ బలగాలను చూస్తే? ఎస్, పిఠాపురంలో ప్రత్యేకించి కేంద్ర బలగాల పెంపు అనేటువంటి ఏ రకంగా చూడాలి? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కీ కాన్సెన్సీస్ ఏదైతే విపత్తు జరిగే అవకాశం ఉంది, ఇక్కడ అభద్రత ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది అన్నటువంటి ప్రతి చోట కేంద్ర బలగాలు పెంచి అక్కడ బలగాలను పెంచి మోహరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పల్నాడు జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, కడప, ఇలాంటి కొన్ని జిల్లాలు ప్రత్యేకించి తిరుపతి ఇలాంటి కేంద్రాల్లో ప్రత్యేకించి కేంద్ర బలగాలు పెంచుతున్నారు. కానీ పిఠాపురంలో ఇంకెక్కువ కేంద్ర బలగాలు పెంచి పహారా కూడా పెద్ద ఎత్తున పెంచుతున్నారు. దానికి కారణం ఏంటి అంటే అక్కడ 100 కోట్ల రూపాయల డబ్బుని, మద్యాన్ని వైసీపీ పారించింది పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం. మనం వైసీపీ నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు కూడా ఆఫ్ ది రికార్డ్ చెప్తుంది ఏంటంటే 1000 కోట్లు ఖర్చు పెట్టాం పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం. అంటే ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే 1000 కోట్ల ఖర్చు జరిగింది పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అనేటువంటిది. కానీ పరిస్థితులు మాత్రం అలా లేవు. ఓడించాలని 1000 కోట్లు ఖర్చు పెట్టినా సరే పవన్ కళ్యాణే గెలుస్తున్నాడు. ఇప్పుడు మెజారిటీ మీద అంచనాలు తప్ప పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని ఎవరు చెప్పే పరిస్థితి కాదు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తున్నాడని అందరికీ ఒక అంచనా వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జన సైనికులు అయితే ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టేసి ఆ పిఠాపురం రిపోర్ట్ ఇచ్చేశారు. సో పిఠాపురం పీఠం పవన్ కళ్యాణ్దే. వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వంగా గీత కూడా రాబోయే కాలంలో జనసేనలోకే వచ్చే అవకాశం ఉంది తప్ప ఆమె గెలిచే పరిస్థితి లేదు అనేటువంటిది నడుస్తున్న ప్రచారం. సరే అది నిజమా లేదా పక్కన పెట్టేస్తే నడుస్తున్న ప్రచారం. సరే ఏది ఏమైనా పిఠాపురం పవన్ కళ్యాణ్ కాబట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టడంలో ఫ్రస్ట్రేషన్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది సహజంగా. సో ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల దాడులు జరిగే అవకాశం ఉంది.
ఖచ్చితంగా ఏదైనా జరిగే అవకాశం ఉండొచ్చు అనేటువంటి అంచనా కేంద్ర హోంశాఖకు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఉంది కాబట్టి ఆ రిపోర్టుకి అవకాశం ఉంది కాబట్టి మే 13వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘర్షణలు అంటే పోలింగ్ జరిగిన రోజు జరిగిన ఘర్షణలు కౌంటింగ్ రోజు కూడా జరిగే అవకాశం ఉందని ఒక అంచనా ఉంది కాబట్టి ఖచ్చితంగా అలా జరగకుండా పోలింగ్ ముందు రోజు పరిణామాలను ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక పోలింగ్ ముందు రోజు అంటే ఎన్నికల 3 రాకముందే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఓడించాలన్న ఉద్దేశంతో అక్కడ చాలా ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనకు తెలుసు రాజాలంటోళ్ళని పెట్టారు, తర్వాత ముద్రగడ పద్మనాభాన్ని దించిన పరిస్థితుంది, మిథున్ రెడ్డి ఒక ఇన్ఛార్జిగా పెట్టిన పరిస్థితుంది. సో చాలా ఫోకస్డ్గా పిఠాపురంలో ఓడించాలని చెప్పి బాగా తపన పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని చెప్పి శపథం చేసిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది. ఇప్పుడు గెలుపు మీద ఒక అంచనా వచ్చేసింది, ఇక మెజార్టీ మీద చర్చ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒరిజినల్ ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మనం అసెంబ్లీలోకి ఎంటర్ కాకూడదు అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఎంటర్ అయ్యి ప్రశ్నిస్తాడన్న ఒక అంచనా వచ్చిన తర్వాత ఎట్లా ఉండే అవకాశం ఉంది పరిస్థితి? నిజంగా హింస జరిగితే దాన్ని ఆపటానికే అదనంగా భద్రతా బలగాలు మోహరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రేపేం జరిగే అవకాశం కనిపిస్తుంది? గత కొన్ని దఫాలుగా మీరు ఎన్నికలు చూస్తూ ఉన్నారు, పిఠాపురం మీద ఎలాంటి పరిస్థితి ఉందో కూడా మనం గతంలో కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. రేపు ఏంటి సిచ్యువేషన్? యాక్చువల్గా కేంద్ర ఎన్డీఏ పెద్దలు అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్కి బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున ఒక రిప్రజెంటేషన్ పోయింది. కొన్ని నియోజకవర్గాల్లో దేశవ్యాప్తంగా అల్లరి జరిగే అవకాశం ఉంది అనేటువంటిది మోడీ అమిత్ షా పర్యవేక్షణలో జేపీ నడ్డా ఎవరైతే ఆ పార్టీకి నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన నేషనల్ ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో కొన్ని కాన్స్టిట్యున్సీలు కొంతమంది నాయకులు వీళ్ళకి భద్రత పెంచాలి, ఈ నియోజకవర్గాల్లో అదనపు పథకాలను మోహరించాలి అన్నటువంటిది ఆ లెటర్ రాశారు. దాంట్లో చంద్రబాబు పేరును రాశారు, పవన్ కళ్యాణ్ పేరును రాశారు. అందుకే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా అలర్ట్ అయింది, చంద్రబాబుకు భద్రత పెంచేసింది, పవన్ కళ్యాణ్కి భద్రత పెంచింది. అదే కాకుండా ఈ ప్రత్యేకించి ఈ నియోజకవర్గాల్లో పిఠాపురంలో అదనపు పథకాలను మోహరించేసి అణువణువు మోహరిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు అని చూసినప్పుడు ఇందాక మీరు చెప్పిందే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ రాకుండా చేయాలి. ఎందుకంటే ఈ రోజు వరకు జనసేన అనే రాజకీయ పార్టీ ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. ఎందుకంటే ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు కాబట్టి. గెలిచింది ఒకే ఎమ్మెల్యే 2019 ఎన్నికల్లో, ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్ళిపోయాడు, రాజూరు రాపాకు వరప్రసాద్. సో కాబట్టి ఆ పార్టీకి ఎమ్మెల్యే లేరు, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆ పార్టీ ఉంది అంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. కానీ ఇప్పుడు 21 మంది ఆ పార్టీ నుంచి నిలబడ్డారు. కనీసం 17-18 ఎమ్మెల్యే స్థానాలు గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెప్తా ఉన్నాయి. అంటే 17-18 మందితోటి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వస్తే జనసేన అనే ఒక రాజకీయ పార్టీ అంటే ఏపీ రాజకీయ ముఖ చిత్రం మీద జగన్మోహన్ రెడ్డి సవాలు విసిరే పరిస్థితి ఉంటుంది. రాబోయే 2029 ఎన్నికలకి పవన్ కళ్యాణ్ ఒక సెంట్రిక్గా ఒక ప్రయారిటీ లీడర్గా తయారయ్యే అవకాశం ఉంది. రాబోయే కాలంలో రాజకీయ ప్రత్యర్థి విరోధిగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉన్నాడు. రాబోయే కాలంలో ఇక వైసీపీ తారుమారై వైసీపీ వెనకాల ఉన్న ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోతే అప్పుడు టీడీపీ వర్సెస్ జనసేనగా 2029 ఎన్నికలు ఉండబోతున్నాయా? మరి వైసీపీ పరిస్థితి ఏంది? కాబట్టి రాబోయే కాలంలో రాజకీయ ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ని వైసీపీ చూస్తుంది. కాబట్టి అంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీని క్లియర్గా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోతుంది, తనకి రాజకీయ ప్రత్యర్థులు టీడీపీ నుంచి లోకేష్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఎమర్జీ కాలేదు, లోకేష్ ఇంకా నాయకుడిగా ఎమర్జీ కాలేదు. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా గెలవలేదు. ఇప్పుడు కనుక వాళ్ళు గెలిచి అసెంబ్లీలోకి వస్తే రాబోయే కాలంలో రాజకీయ ప్రత్యర్థులుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో గెలవనీయకుండా చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో వాళ్ళని ఓడించడం కోసం వేల కోట్లు ఖర్చు పెట్టాడు. అందుకని వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రత్యేకించి గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర బలగాన్ని లైన్ లో ఉండండి. పిఠాపురంలో ఉన్నటువంటి తాజా పరిస్థితిని అందించడానికి తిరుపతితో కూడా ఒకసారి మాట్లాడదాం. తిరుపతి పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ ఏ గ్రామంలో బయటకు వచ్చినా సరే బలగాలు కనిపిస్తున్నాయి, కేంద్ర బలగాలు కనిపిస్తున్నాయి, పారామిలిటరీ బలగాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా లోకల్ ఉన్న పోలీసులు కూడా వాళ్ళు తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజానికం ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చర్చించుకుంటున్నారు, కొద్ది గంటల్లో తుది ఫలితాలు వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చర్చించుకుంటున్నారు తిరుపతి? సో దాదాపు 473 మంది పోలీసులు ఇక్కడ పూర్తి స్థాయిలో మోహరించినటువంటి పరిస్థితి. దాంట్లో కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి బ్లాక్ కమాండర్స్ కానివ్వండి, లేకపోతే సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి పోలీస్ బృందం ఇక్కడ
కనబడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 230 మంది కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి పోలీసులను కూడా పూర్తి స్థాయిలో పిఠాపురంలో మోహరించి పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంతమంది పోలీసులు వచ్చారు? ఇంతమంది పోలీసులు వచ్చి ఇంత హంగామా చేయడానికి గల కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన ఒక చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన సినిమా హీరోగా ఉన్నాడు, అట్లనే పొలిటీషియన్ గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. పొలిటికల్ లీడర్ గా పవన్ కళ్యాణ్ కు మంచి పేరు పుట్టించుకున్నది. సినిమా పరిశ్రమలో కూడా పవన్ కళ్యాణ్ కు ఒక మంచి పేరు, స్టార్టప్ ఉన్నది, మంచి స్టేటస్ ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూసినాం. అయితే పవన్ కళ్యాణ్ కి గత కొద్ది సంవత్సరాల నుండి, దశాబ్ద కాలం నుండి పవన్ కళ్యాణ్ కి ఎక్కడ కూడా విజయం లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. సో పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉండకపోవచ్చు, పోటీ చేసినా ఓడిపోవచ్చు, గెలిచే అవకాశం ఉండకపోవచ్చు అని కూడా చాలా చర్చలు వినబడ్డాయి. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురాన్ని చూజ్ చేసుకున్న తర్వాత ఇటు బంగా గీత కూడా పవన్ కళ్యాణ్ ఒక ఫ్యామిలీ లాగా ఉంటుండే. ఎందుకంటే గతంలో చిరంజీవి పార్టీ ఉన్నప్పుడు ఆ ప్రజారాజ్యం పార్టీలో బంగా గీత కీలకమైనటువంటి వ్యక్తిగా పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఎమ్మెల్యే కూడా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం. కాబట్టి పిఠాపురం అనేది అత్యంత కీలకంగా ఒక నియోజకవర్గంగా ఆంధ్రాలో కనబడుతున్నది. ఒకవైపు పిఠాపురం, మరోవైపు కడప. ఈ 2 నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెంచినట్టుగా చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ నాగబాబు చెప్పిండు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అభిమానులు కానివ్వండి, మీరు ఘర్షణలకు పాల్పడవద్దు. వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చిపోవద్దు, ప్రజాస్వామ్యంగా ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకోటి గట్టిగా కూడా ఒక 2 విషయాలు. పవన్ కళ్యాణ్ మీద బ్లేడ్లతో దాడి చేసే పరిస్థితులని పవన్ కళ్యాణ్ వాపోవటం మనం చూసాం. రాళ్ల దాడి పవన్ కళ్యాణ్ మీద చేయటము మనం చూసాం. సో పవన్ కళ్యాణ్ మీద దాడి జరగబోతుంది అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. సామాన్యుని కొట్టిన ఎమ్మెల్యే ఉదాహరణే, తర్వాత ఈవీఎం పగలగొట్టిన ఎమ్మెల్యే ఉదాహరణే, తర్వాత ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీద చంపబోయినటువంటి వైసీపీ కీలకమైన నాయకులు ఉదాహరణే. అంటే రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిస్థితులకు వైసీపీ పాల్పడే అవకాశం ఉంది అంటానికి ఇవన్నీ ఉదాహరణలు. కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఏదైనా చేయొచ్చు అనేది ఒక అంచనాగా ఉంది అనేటువంటిది. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? 100% అంటే పిఠాపురంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అంత కూల్ గానే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ వైసీపీ ఒకవేళ ఓడిపోతుంది అని చెప్పి ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు ఉండలేకపోతున్నారు. అయ్యో మనం ఓటమి పరారైతా ఉన్నాం, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఏమంటారు, వాళ్ళు ఒక సాడ్ మూమెంట్ ని తట్టుకోలేక కొంత నాలుగు విసిరే అవకాశం ఉండొచ్చు, లేకపోతే ఉన్న బీర్ సీసాలతో అంత విధ్వంసం సృష్టించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. ఆంధ్ర రాజకీయం నిజంగా ఇంత దారుణమా అని చెప్పి చాలా మంది గుండెల మీద చేసుకొని ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో చాలా మంది కనబడతా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి రేపు సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ ని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి. ఎవరైనా బయటికి వచ్చి రౌడీ ముక్కలు కానివ్వండి, జనసేన కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎవరైనా రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా, లేకపోతే వాట్సాప్ లో ఏదైనా అన్యూజువల్ మెసేజ్ పెట్టిన, వాట్సాప్ లో ఇక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్దాము గ్రూపులు పెట్టినా, లేకపోతే 10 మంది కంటే ఎక్కువ గ్రూపులు ఎక్కడ కూడా కనబడవచ్చు, 10 మంది కంటే ఎక్కువ ఉంటే కూడా వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో వాళ్ళని సరెండర్ చేసేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ముఖ్యంగా గొల్లపురాలు కావచ్చు, పిఠాపురం, కొత్తపల్లి ఈ మండలాల్లో అన్ని చోట్ల కూడా బలగాలను మోహరించిన పరిస్థితి కనిపిస్తుందా? లేకపోతే పలానా కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ హింస జరిగిన చరిత్ర గతంలో ఉంది, సో ఇక్కడ ఎక్కువగా ఫోకస్డ్గా ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి పర్టికులర్గా కొన్ని పాయింట్స్ను సెలెక్ట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుందా? లేదంటే నియోజకవర్గం మొత్తం ఇలాంటి సిచ్యువేషన్ ఉందా? దాదాపు పిఠాపురం మొత్తం కూడా 470 మంది పోలీసులు ఉన్నారు. వాళ్ళు ఈ 470 మంది పోలీసులలో దాదాపు ఒక్కొక్క గ్రామానికి వాళ్ళు 10 మంది లేదా 20 మంది 30 మంది చొప్పున పోలీసులను కూడా ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. మండలాలలో మాత్రం 3 మండలాలలో పోలీసులను ఎక్కువగా మోహరించేటటువంటి పరిస్థితి కూడా కనబడుతున్న సిచ్యువేషన్. కానీ పవన్ కళ్యాణ్ దగ్గర నిజంగా విచిత్రం అనిపిస్తా ఉంది. పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర కూడా పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి. వాళ్ళ ఇంటి దగ్గర దాదాపు 20 నుండి 30 మంది పోలీసులు కేంద్ర బలగాలు కూడా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు మోహరించినటువంటి సిచ్యువేషన్స్ ని కూడా ఇక్కడ పిఠాపురంలో కనబడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎట్టి పరిస్థితులలో గొడవలు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో వాళ్ళు చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కనబడతా ఉంది. చిన్న గీత పడకుండా, ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా కౌంటింగ్ సవాలుగా జరిగేటటువంటి సిచ్యువేషన్ మాత్రం పిఠాపురంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకోటి కీలకంగా చెప్పాల్సింది వాళ్ళు అక్కడ వర్మ ప్రెస్ మీట్ పెట్టాడు ఈ మధ్య కాలంలో. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ, కీలకమైన నాయకుడు, పిఠాపురానికి సంబంధించిన వ్యక్తి, అక్కడ మాజీ ఎమ్మెల్యే.
ఆయన ఒక సంచలన ఆరోపణ చేశాడు. పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం కుట్రలు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, కౌంటింగ్ రోజు గొడవలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది, కౌంటింగ్ని ఆపేదానికోసం వైసీపీ కుట్రలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. సో వాళ్ళకి కూటమికి ఒక రిపోర్ట్ ఉంది వైసీపీ చేసే కుట్రల మీద. సో దానివల్ల కూడా ఎలక్షన్ కమిషన్ పిఠాపురం విషయంలో చాలా సీరియస్గా ఉంది, కేంద్ర బలగాలను ఎక్కువగా మోహరిస్తుంది. ఇప్పుడున్న బలగాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది, రేపటి వరకు కేంద్ర బలగాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. సో కార్తిక్ ఇంకొక ముఖ్యమైన విషయం, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో లేకముందే అసెంబ్లీలో అంటే ఒక ఎమ్మెల్యేనే గెలిచారు, అతను కూడా వైసీపీతో వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జనసేన వాయిస్ అసెంబ్లీలో లేని పరిస్థితి. అలాంటప్పుడే జనసేన అంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసి కేకే సర్వే చెప్తుంది, మనం నిన్న కూడా చూసాం, 21 మంది గెలిచే అవకాశం ఉంది, 21 మందికి పాజిటివ్ వేవ్స్ కనిపిస్తున్నాయి చెప్తున్నారు. సో జనసేన బలం ఒక్కసారిగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువైపు పవన్ కళ్యాణ్ అంటారు, ఆయన వెనకాల సైన్యం కూడా ఉంటున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తుతాడు, అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తే ఇక మన పని అవుటే అన్న భయం చాలా భీకరంగా కనిపిస్తుందా అధికార పార్టీలో? అలా ఏమన్నా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? పిఠాపురంలో చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు పక్కన పెట్టే జనాలు అంటున్నారు, ఒక డైలాగ్ ఉంటది కదా, సినిమా డైలాగ్, కట్టండ్రా కటౌట్లు, పెట్టండ్రా పూలదండలు, కాల్చేయండ్రా పటాసులు, పిఠాపురంలో జనసేన పార్టీ జెండా ఎగరబోతున్నది అంటూ కూడా చాలా మంది నినాదాలు ఇస్తా ఉన్నారు. ఇక్కడ కటౌట్లు కూడా కట్టేసారు, పూర్తి స్థాయిలో పూలదండలు పటాసులు కూడా అంత అరేంజ్ చేసి పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ కనబడుతున్న సిచ్యువేషన్ అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ చూసుకుని ఇక్కడ ఉన్నటువంటి జనాలు చెప్తున్నటువంటి మాట కూడా 45,000 నుండి 50,000 మెజారిటీ పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అంటూ పిఠాపురానికి సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళు జేజేలు కొడుతున్నటువంటి కొన్ని సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనుకూలంగా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. కొన్ని వాళ్ళకి అనుకూలమైన సర్వేలు కూడా ఉన్నాయి. ఇంకా గెలుపు మీద ధీమాతో ఉన్నారా? వంగా గీత కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అక్కడ ఇంకా అమాయకత్వం మూర్ఖత్వం అంటారు చూసావు. అది ఇప్పుడు గెలిచే పరిస్థితి ఉంది అనుకో, నిజమే అనుకో, వాళ్ళకి అంత నమ్మకం ఉంది అనుకో, ఎందుకు వాదించే వాళ్ళు కావాలి, మెతకోళ్ళొద్దు, ఏజెంట్గా గట్టిగా వాదించే వాళ్ళు, కొట్టాడే వాళ్ళు కావాలని అంటారు చెప్పండి? ఎందుకు పిఠాపురంలో కుట్రలు చేసే అవకాశం ఉంటుంది చెప్పండి? గెలుస్తామని నమ్మకం ఉంటే మే 13వ తారీఖు అని రక్ష ఎందుకు జరిగి ఉంటుంది చెప్పండి? తర్వాత చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మీద అభ్యర్థి నాని మీద అత్యాయత ఎందుకు జరిగి ఉంటుంది చెప్పండి? ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి ఇమాజినేషన్ చేయండి, జగన్మోహన్ రెడ్డి వైసీపీ శాసనసభ పక్ష నేతగా అసెంబ్లీలో ఉంటాడు, జనసేన అధిపతిగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉంటాడు, సరే సీఎంగా చంద్రబాబు ఉండొచ్చు కాక, సరే ఏదేమైనా పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఎదురెదురుగా అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చుకుంటా ఉంటే ఎవరు పై చేయిగా ఉండే అవకాశం ఉంటుంది? ఒక్కసారి ఇమాజినేషన్ చేయండి. ఖచ్చితంగా స్క్రిప్ట్ లేకుండా చదవలేని, స్క్రిప్ట్ లేకుండా మాటలు చెప్పలేని జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, గట్టిగా డైలాగులు వేయగలిగి తనేంటో చూపించుకోగలిగినటువంటి వాయిస్ ఉన్న పవన్ కళ్యాణ్ మరోవైపు. వీళ్ళిద్దరి మధ్య రాజకీయ చర్చ జరిగితే ఎవరిది పై చేయి ఉంటే అవకాశం ఉంటుంది చెప్పండి మీరు క్లియర్గా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. అదే జనసేన అదే జగన్ భయం. జన సైనికుల్ని అసెంబ్లీకి రాకుండా చేయాలనుకునే భయం ఏంటంటే పవన్ కళ్యాణ్ వన్స్ అసెంబ్లీకి వస్తే పవన్ కళ్యాణ్ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టం. మళ్ళీ వెంటనే జీవిడి గారు స్క్రిప్ట్ కావాలి, స్క్రిప్ట్ అని వాయించుకోవాల్సి వస్తుంది. అది భయం. యాక్చువల్గా పిఠాపురంలో గెలిచినా సరే అసెంబ్లీకి రానియకూడదు అని చెప్పి ఒక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తుంది. చాలా మంది జన సైనికుల్లో కూడా మొన్న కూడా ఆందోళన వ్యక్తపరిచారు. పవన్ కళ్యాణ్కి ప్రాణగండం ఉంది, పవన్ కళ్యాణ్ మీద ఏ సమయంలో దాడి చేసే అవకాశం ఉంది. గతంలో కూడా కార్తీక్ చెప్పాడు, బ్లేడ్లతో దాడి చేసిన పరిస్థితి ఉందని చెప్పి. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దాడులు చేసే అవకాశం లేకపోలేదు. ఇంకా ఫ్రస్ట్రేషన్ లో దేనికైనా తెగబడొచ్చు అని చెప్పి ఒకవైపున పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిజంగా అలాంటి పరిస్థితి జరిగితే కనుక అల్లకల్లలో అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా సమాచారం ఉండబట్టే ఏ క్షణమైనా ఏదైనా పెద్ద ఎత్తున హింస జరిగే అవకాశం ఉండబట్టే ఈ రకంగా బలగాలు అదనంగా మోహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజంగా అలాంటి జరిగే ఛాన్స్ ఉందా? పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? తిరుపతి నిజంగా ఈ రకమైన చర్చ ఏమైనా జరుగుతుందా? ఇక్కడ నేను ఏమంటున్నా అంటే బంగా గీత గారు ఇప్పటిదాకా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే ఓట్లు అయిపోయిన తర్వాత 13వ తారీఖు తర్వాత అసలు బంగా గీత గారు ఎక్కడ కూడా కనబడేటటువంటి సిచ్యువేషన్ లేదంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకో అంశం ఏంటంటే బంగా గీత గారు ఎప్పటికప్పుడు సజ్జల గారితో ఫోన్ లో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. గెలుస్తున్నామా ఓడిపోతున్నామా, ఏం జరుగుతా ఉంది, అసలు నాకేం అర్థం కావట్లేదు, ఓడిపోతే నేను తల ఎక్కడ పెట్టుకోవాలంటూ కూడా ఆమె మాట్లాడుతుందనేటటువంటి చర్చ వినబడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా ట్రై చేసిండు, లాస్ట్ కు భారీ బహిరంగ సభ కూడా పెట్టిండు. రేపు ఓట్లనగా ఈ రోజు భారీ బహిరంగ సభలు పెట్టి అక్కడ కీలకంగా మాట్లాడేసిండు.
తర్వాత బంగా గీత గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక్కడ నుండి నేను వెళ్ళిపోను, నేను ఇక్కడే ఉంటా, నేను గెలుస్తా, ఖచ్చితంగా నా పైన కుట్రలు జరుగుతున్నాయి అంటూ కూడా బంగా గీత గారు కన్నీళ్లు పెట్టుకున్నా కూడా పాపం ఆ కన్నీళ్లకు ఫలితం లేకుండా పోయింది వలి అన్న. ఈసారి ఓటమి పరారైతా ఉంది బంగా గీత అనేటటువంటి ఒక కోణాలు వినబడతా ఉన్నాయి. మీరు ఇంకో మాట చెప్పారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ మీద దాడులు జరిగేటటువంటి అవకాశం ఉందా అంటే అంత సీన్ లేదు. ఎందుకంత సీన్ లేదంటున్నా అంటే పవన్ కళ్యాణ్ కి పూర్తి స్థాయిలో ప్రైవేట్ కి సంబంధించినటువంటి స్పాన్సర్లు ఉంటారు, ఆయనకు ప్రైవేట్ కి సంబంధించినటువంటి హై అండ్ సెక్యూరిటీ ఉంటది. రేపు గెలిచిన తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా యాడ్ సరే, అవుతుంది. ఆ అభిమానులు ముసుగులో వచ్చి బిల్లెట్లతో దాడి చేశారంట తిరుపతి, ఆయనే చెప్పారు. Yes, ఇప్పుడు అంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పెరిగే సెక్యూరిటీ వేరేగా ఉంటుంది కదా. yes, రేపు ఆయన yes, మోస్ట్లీ yes. డిప్యూటీ సీఎం గా ఉండొచ్చు. రేపు కూటమే వస్తే ఆయనకు ఉండే ప్రయారిటీ కూడా వేరేగా ఉంటుంది, సెక్యూరిటీ కూడా వేరేగా ఉంటుంది కదా. కేంద్ర బలగాలు కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కి ఇవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. వాళ్ళు కలిసి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ కూడా వాళ్ళు ఇప్పటి వరకు చిన్న మాట ఎక్కడ కూడా చిన్న లోపాలు కూడా వాళ్ళు ఇద్దరి మధ్య రాలేదు. స్టిల్ లో కలిసి ఉన్నారు. కూటమి ఇప్పుడు ఎన్డీఏ కూడా వాళ్ళకి యాడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత తనను కాపాడుకోవడానికి అనేకమైన కీలకమైన కార్యక్రమాలు చేయవచ్చు. ఇంకో అంశం కూడా తెరపైకి వస్తుంది కార్తీక్ అన్న, పవన్ కళ్యాణ్ కి కేంద్రానికి సంబంధించి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదంటూ ఓ చర్చ వినబడుతుంది. ఎందుకంటే ఓ వైపు తెలంగాణలో గెలిచినా కూడా మళ్ళీ కేంద్రానికి సంబంధించి ఐ మీన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక కీలక నేతగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు అంటూ జనసేన కూడా బీజేపీలో తీసుకొచ్చేసి బీజేపీలో పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ ఇచ్చేసి బీజేపీ చీఫ్ గా కూర్చోబెట్టి అవసరమైతే జనసేన నుంచి 17-18 మంది గెలుస్తారు. తర్వాత మన బీజేపీ నుంచి ఒక 7 మంది గెలుస్తారు. తర్వాత వైసీపీ నుంచి కనుక 30 మంది కేకే సర్వే చెప్పినట్టు 20 మంది గెలిస్తే బీజేపీ ప్లస్ జనసేన పెద్ద పార్టీ అవుతుంది. అవసరమైతే అపోజిషన్ లీడర్గా పవన్ కళ్యాణ్కే ఇస్తారు. ఇవన్నీ నడుస్తున్నాయి. చూడాలి రాబోయే కాలంలో ఏ రకంగా రాజకీయం ఉంటుంది అనేటువంటి. మొత్తానికైతే పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం కేంద్ర బలగాల పహారా అనేది కనిపిస్తోంది. అడుగడుగున పరిస్థితిని పూర్తిగా తమ ఆధీనంలో తీసుకుని జల్లెడపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హింసాత్మక ఘటనలు ఎక్కడ జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతా పరంగా ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర కూడా బలగాలు మోహరించి పూర్తిగా కాపుగాస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలుపు బావట ఎగరవేయబోతున్నాడని చెప్పి అంచనాలు కూడా ఒకవైపు స్పష్టంగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రౌడీ మూకులు గతంలో జరిగిన హింసను మళ్ళొకసారి రాజేసే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా గట్టి బందోబస్తు చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది.